చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే బిఫోర్ చూసామండి, ఆడవాళ్ళంటే చాలా అనుకోగా ఉండేవాళ్ళు, మొహమాటం కూడా ఎక్కువ ఉంటుంది, బయటికి కూడా రారు, వేరే వాళ్ళతో కూడా మాట్లాడరు, పెద్దగా ఫేస్ కూడా మనం చూడలేం వాళ్ళది, చాలా అనుకోగా ఉంటారు. ఇప్పుడు చూస్తే ఎవ్రీడే న్యూస్లో భర్తను చంపిన భార్య టైటిల్స్ అవే, డైలీ ఒక న్యూస్ చూడాల్సి వస్తుంది. ఎలా చూడొచ్చు శారద గారు దీన్ని? అసలుకి అన్ని యాంగిల్స్లో అన్ని రకాలుగా కూర్చొని చర్చిస్తే అప్పుడు దీనికి ఒక సొల్యూషన్ అనేది కానివ్వండి, అసలు సమస్య ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, దీని పరిష్కారం ఏంటి అనే వైపు ఆలోచించవచ్చు తప్పించి ఈ ఒక ఇన్సిడెంట్ ఆ ఒక ఇన్సిడెంట్తోనో మనం ఆడవాళ్ళని చెడ్డవాళ్ళు అనరాదు, మగవాళ్ళని చెడ్డవాళ్ళు అనరాదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ రీజన్ ఏంటి, ఆ రూట్ కాజ్ ఏంటి, దాని వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ సొసైటీలో ఎవరికి టైం లేదు. ఇప్పుడు ఇవాళ ఒక న్యూస్ చూస్తున్నాం, రేపు మర్చిపోతున్నాం, తెల్లవారేసరికల్లా మర్చిపోతున్నాం. బట్ అది ఎందుకు జరిగింది అనేది చర్చ మొదలవ్వాల్సిన అవసరం ఉంది. నేను ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట, ఇప్పుడు నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాత నేను రెడ్డి కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. అక్కడ ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టింటే నేను లైక్ ప్రతి అంశాన్ని, ఏ ఒక్క అంశాన్ని వదలకుండా సైబర్ క్రైమ్ నుండి మొదలు పెట్టుకొని సేఫ్టీ, సెక్యూరిటీ, నార్కోటిక్స్, మెంటల్ హెల్త్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్, ఇవన్నీ సబ్జెక్ట్స్ని తీసుకొని అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. నా ఆలోచన ఏంటి అంటే ప్రతి కాలేజ్కి ఇది రీచ్ అయినప్పుడు ఆ పిల్లలకు మంచి చెడులు అని చెప్పే అటువంటి ఒక వ్యక్తి కావాలి ఇవాళ. లేకపోతే ఇంకా ఎన్ని న్యూస్ చూడాల్సిన పరిస్థితి వస్తుందా, మగవాళ్ళు చెడ్డవాళ్ళ ఆడవాళ్ళు చెడ్డవాళ్ళ అర్థం చేసుకొని పరిస్థితిలో సమాజం కొట్టుమిట్టాడుతూ ఇలాంటి న్యూస్లు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఇకనైనా కళ్ళు తెరిచి ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన చాలా చాలా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. సో కొత్త వాదన కూడా వింటూనే ఉన్నామండి. ఇప్పుడేమో అన్ని న్యాయాలు మొత్తం అమ్మాయిల వైపే ఉన్నాయి, జస్టిస్ అంతా వాళ్ళకే ఇస్తున్నారు, దానివల్ల మగవాళ్ళు చాలామంది బలైపోతున్నారని కూడా మనం వింటున్నాం. మీరు కూడా చూస్తున్నారు కూడా కొన్ని అందరం నేను చెప్పట్లేదు, కొంతమంది. కానీ వీటిని ఎలా మేడం మనం అసలు అరికట్టేది? అసలుకి పాసిబుల్ ఉంటుందా మేడం? ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చినప్పుడు కానివ్వండి, ఒక 498 వచ్చినప్పుడు కానివ్వండి, పరిస్థితులు వేరుండే. కానీ అనవసరంగా కూడా వీటిని యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే ఆలోచనతో వాటిని మార్చడం జరిగింది. అవును, ఇప్పుడు అంతకు ముందున్నంత స్ట్రిక్ట్గా లేవండి. సో అలా ఏం లేదు, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అమ్మాయిలైనా చేసుకుంటున్నారు, అబ్బాయిలైనా చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ అంటే చర్చించి యాక్ట్ని కూడా కొంత మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్గా పరిధులను, లిమిటేషన్స్ని మార్చాలి. అది ఏ కమిషన్ కానివ్వండి, ఏ యాక్ట్ కానివ్వండి, ఖచ్చితంగా మార్పు అనేది ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో 90sలలో వచ్చినటువంటి యాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కమిషన్ యాక్టే ఉంది, 98లో ఎనాక్ట్మెంట్ అయింది. దీనిది 98 పరిస్థితులకు 2025 పరిస్థితులకు ఎంత వ్యత్యాసం ఉంది? చాలా. చూడండి, నిన్న జీడిమెట్లలో ఆమె మైనర్ బాలిక సొంత తల్లిని అంత కిరాతకంగా చంపేసింది. అంటే అంత పిల్లల్లో, మైనర్ బాలికల్లో అంత క్రూరత్వం అసలు పెరిగిపోవడానికి కారణం ఏంటి? అసలుకి మీరు తిరుగుతున్నారు కదా, మీరు చూస్తుంటే, మీరు డైలీ క్లాసెస్ కూడా మీకు ఉంటే, ట్రైనింగ్ సెషన్స్ ఏ ఉంటాయి కదా మేడం, కౌన్సిలింగ్ ఉంటాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ మీకు అర్థమవుతుంది క్లియర్గా, మీకు వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది. ఎక్కువ ఏం చెప్తున్నారు రీజన్స్ అసలుకి? అంటే ఏమైపోయిందంటే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక బాబాయి, మామ, ఇలా పెద్ద ఫ్యామిలీ ఉండి మంచి చెడులు అంటే చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరితో పెరగడంతో పాటుగా నేర్చుకునే అటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఒక మొబైల్, ఒక టీవీ, ఒక ఫ్రెండ్, ఇంతవరకే పరిమితం అయిపోయారు. వాళ్ళు చెప్పేది మంచా చెడా కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో లేరు వాళ్ళు. ఓకే. సో వాళ్ళు నమ్మిందే ఇది మంచి అనుకుంటున్నారు, కానీ అది మంచా చెడా అనేటువంటి చెప్పే పరిస్థితులే లేవు. సోషల్ మీడియా చూస్తున్నారు మీరు. సోషల్ మీడియాలో ఒక మొబైల్ తీసుకుంటే ఒక వ్యక్తి ఏం చూస్తున్నారో కూడా మనకు తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. అంటే ఒక లైఫ్ స్టైల్, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉన్నా, వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉన్నా సరే, మొబైల్ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దీనిది కూడా ప్రభావం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్, ఫర్ అదర్స్ ఇట్ ఈస్ రాంగ్, బట్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్.
కానీ అది రైట్ కాదు రాంగ్ అని విడమర్చి చెప్పే పరిస్థితులు కానివ్వండి, వాళ్ళు ఒక చర్చించేటువంటి పరిస్థితులు కానీ లేకుండా పోతున్నాయి. ఓకే. బట్ అలాంటి పరిస్థితి ఇంకొకసారి రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి పైన ఉంది. కానీ ఇప్పుడు మొన్న జీడిమెట్లో మదర్ను చంపిన పాపతో మీరు మాట్లాడటం, కౌన్సిలింగ్ ఏదైనా జరిగిందా మేడం? ఎందుకు చేసింది ఏమన్నా చెప్పారు అసలుకి? లేదు, మాకు ఎలా ఉంటుంది అంటే అది అలాంటి కేసెస్ అయినప్పుడు మావి చాలా లిమిటెడ్ ఓకే. ఉమెన్ కమిషన్ది. సో కోర్టులో ఎప్పుడైతే కేసు ఉంటుందో, పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంటుందో, మళ్ళీ కమిషన్ కూడా ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్ కోర్టే. ఓకే. సో ఒకరి దాంట్లో ఒకరం ఇంటర్వ్యూన్ అవ్వము. ఓ, కౌన్సిలింగ్ కూడా మీ దగ్గర పంపరు ఇంకా? మా దగ్గరికి మైనర్ కదా అమ్మాయి, మా దగ్గరికి పంపించినప్పుడే మేము మాట్లాడగలుగుతాం. ఓకే. ఇంటర్వ్యూన్ అయ్యి మేము వెళ్ళలేం. వెళ్ళి కలవడం వరకు ఓకే, బట్ ఆ ఇన్సిడెంట్లో మటుకు మళ్ళీ పర్మిషన్స్ తీసుకోవాలి, కలవాలంటే కూడా అవన్నీ జరగాలి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.